కూటమి ప్రభుత్వం కూడా ఇప్పుడు ప్రజెంట్ ఉచిత పథకాలను ప్రతి ఒక్కరికి అమలు చేస్తూ రాష్ట్ర ఆదాయమే తక్కువగా ఉన్న పరిస్థితుల్లో మనం రాజధాని నిర్మించుకోవాలి, రాష్ట్ర ఆదాయం చాలా తక్కువగా ఉంది, అప్పు తీసుకొచ్చి ఉచిత పథకాలు ఇవ్వాల్సినంత అవసరం లేదు. కూటమి ప్రభుత్వం ఒకటి ఆలోచించండి. ముందు రాజధాని డెవలప్ చేయండి. రాజధాని డెవలప్ చేయడం వల్ల రాబోయే తరానికి ఉద్యోగాలు కానివ్వండి, ఉద్యోగ అవకాశాలు కల్పించిన వారు అవుతారు. అట్లా కాకుండా రాజధాని అక్కడ పెట్టి మీరు ఉచిత బస్సు అని, ఉచిత పథకాలని అయ్యని ఇయ్యని ఇచ్చుకుంటూ పోతుంటే రాష్ట్ర ఆదాయానికి గండి పట్టడం తప్ప ఉపయోగం ఉండదు. దానివల్ల ఎంతకాలం ఉన్నా కూడా రాష్ట్రం అనేది వెనక్కి వెళ్తుంది కానీ అభివృద్ధి పదంలో ముందుకు నడవడం అనేది జరగదు. కాబట్టి ఏ ప్రభుత్వం అయినా మీ మేనిఫెస్టోలో ఉచితాలు ఇస్తామని హామీలు ఇవ్వబాకండి. పని చేస్తాం, రోడ్లు కానివ్వండి, కంపెనీలు తీసుకొస్తామని చెప్పండి, విద్య వైద్యాన్ని మెరుగుపరుస్తామని చెప్పండి. ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్ చూసుకుంటే ఏదైనా హెల్త్ ఇష్యూ అని సీరియస్ గా ఉందని వెళ్తే గుంటూరుకి రాస్తున్నారు, లేకపోతే స్తోమత ఉంటే ప్రైవేట్ హాస్పిటల్ చూపించుకుంటా అంటున్నారు. అట్లా కాకుండా ఒక్కసారి ఒక వ్యక్తి బాగలేదు అని గవర్నమెంట్ హాస్పిటల్లో అడుగు పెడితే ప్రతి ఒక్క చికిత్సకి గవర్నమెంట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇచ్చేలాగా గవర్నమెంట్ హాస్పిటల్ని మీరు తీర్చిదిద్దండి. అలా చేస్తే ప్రజలకు ఉపయోగపడుతుంది. కానీ మీరు ఉచితాలు ఇచ్చి ఎక్కడ ఉన్న గొంగలు అక్కడలాగే గవర్నమెంట్ హాస్పిటల్ చూడబోతే అవి ఫస్ట్ నుంచి ఎలా ఉన్నాయో అలాగే ఉంచడం,